మీరు ఇన్‌స్టాగ్రామ్ చూస్తే బయట ఫుడ్ తినే హోటల్స్ గురించి చూపిస్తా ఉంటారు. ఎంత గలీజ్‌గా ఎలా చేయటాలు గానీ, ఏవైనా అవి చూస్తే అసలు బయట ఫుడ్డే తినరు. మన ఇంట్లో మనము ఎన్ని రకాలు కావాలో అన్ని రకాలు చేసుకోవచ్చండి. ఏం చేశాను, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, జీలకర్ర అంతే. ఒకసారి వేసి బంగాళదుంపలు అట్లా వేపేసిన కుక్కర్‌లోనే చేయాలండి ఇలా. బంగాళదుంపలు ఎక్కువ వేసినప్పుడు కుక్కర్‌లో చేస్తే చాలా బాగొస్తది. ఇదేమంటే నేను మెదపలా ఏం చేయలేదని చెప్పాను గదా! ఎన్ని టమాటాలు తీసుకున్నా చూడండి. పావు కిలో చిక్కుడుకి 2 పెద్ద బంగాళదుంపలు, 3 టమాటాలు తీసుకున్నా. ఇంక చింతపండు గూడా అక్కర్లేదు. ఇలా కారం గూడా వేయలేదు నేను. లాస్ట్‌లో మా పాప కొంచెం కారం ఏయమంటే ఏసా. ఎందుకంటే పచ్చడి నంచుకొని తిన్నామనుకోండి, మా ఇంట్లో చాలా పచ్చళ్ళుంటాయి గదా! ఈ అలవాటు ఇక్కడే అయింది. ఎందుకంటే పిల్లలకి చిన్నప్పుడు చప్పతిండి పెట్టేవాళ్ళము. అప్పుడు మేము పచ్చడి కలుపుకొని తినేవాళ్ళం. చాలామంది ఇళ్లల్లో కూరల్లో కారం ఎక్కువేసేసి ఇంక పచ్చళ్ళు తినరు. దానికంటే ఇంట్రెస్ట్ ఉంటే కూరలో చప్పగా వండుకోండి. పిల్లలు తినొచ్చు. మనం కొంచెం కారం కోసము ఆవకాయనో, నిమ్మకాయనో, టమాటానో నంచుకోవచ్చు. పులుపు గూడా పెట్టేవాళ్ళం గాదండి మేము పిల్లలకి. ఇలాగే మొత్తం ఉడికిచ్చి వాళ్ళు పెద్దగా అయ్యే వరకు గూడా, స్కూల్ ఎళ్ళే వరకు గూడా మేము ఉప్పు లైట్‌గా వేసి పెట్టేవాళ్ళం చెప్పకూడు. ఇప్పుడు అందరూ అలా పెడుతున్నారో లేదో నాకు తెలీదు. ఇలా పెట్టాను. అయిపోయింది. అన్నం చేసేసా, ఆ కూర చేసా. గెస్ట్ వచ్చినప్పుడు చాలా ఈజీగా ఉంటది. మా పాప ఆల్రెడీ తినేసింది. నేనొచ్చి మళ్ళీ కొంచెము కారం ఎయ్యమ్మా అంటే వేశాను. అంతే. ఒక ట్రిప్పు తినింది తను. నేనేమి మెదపలే, ఏం చేయలే చూడండి. ఇలా చేసుకుంటే రోటీస్‌లోకి, అన్నంలోకి రెండిట్లో తినొచ్చు.